నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశం GE-F404 ఇంజన్ను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? భారతదేశం GE-F404 ఇంజన్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఈ ఇంజన్లను భారత్ కి చెందిన తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలకు అమర్చుతారు. 2021లో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో 99 F404IN-20 ఇంజన్లను కొనుగోలు చేయడానికి $716 మిలియన్ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఇక మొదటిది, పృథ్వీ 2 అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2 అగ్ని-1ల పరీక్ష విజయవంతమైంది. చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. 2 క్షిపణులు ఆపరేషనల్ టెక్నికల్ పారామీటర్స్ ను అందుకున్నాయి. పృథ్వీ 2 రేంజ్ 350 కిలోమీటర్లు, 500 నుంచి 1000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అగ్ని-1 రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్లు, ఇది 1000 కిలోల యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. ఈ రెండింటిని DRDO అభివృద్ధి చేసింది. ఇక రెండవది, సింగపూర్ లో SIM-BX 32వ ఎడిషన్. సింగపూర్ లో SIM-BX 32వ ఎడిషన్ లో భారత నావికా దళం పాల్గొంటోంది. ఈ బైలేటరల్ నావల్ డ్రిల్ తొలుత 1994లో ప్రారంభమైంది. భారత నావికా దళం నుంచి INS ఢిల్లీ, INS సత్పురా, INS శక్తి, INS కిల్తాన్ ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి. ఇండియా సింగపూర్ దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇక మూడవది, విశాఖపట్నంలో 2వ బైమ్స్టిక్ పోర్ట్స్ కాన్క్లేవ్. విశాఖపట్నంలో 2వ బైమ్స్టిక్ పోర్ట్స్ కాన్క్లేవ్ ను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిర్వహించింది. నావిగేటింగ్ ది ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ అనే థీమ్ తో దీనిని నిర్వహిస్తున్నారు. సముద్ర రవాణా సహకారంపై బైమ్స్టిక్ ఒప్పందాన్ని అమలు చేయడం దీని లక్ష్యం. ఇక నాలుగవది, INCOS కు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్ 2025ను అందుకుంది. INCOS ఓపెన్ సోర్స్ స్పేషియల్ టెక్నాలజీల వినియోగానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. ఈ అవార్డు ఓషన్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత సముద్ర నిర్వహణలో INCOS కీలక పాత్ర పోషించినందుకు దక్కింది. ఇక ఐదవది, నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ నుంచి వైతొలగిన HSBC. నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ నుంచి HSBC నిష్క్రమించింది. ఈ కూటమి నుంచి వైతొలగిన మొదటి ప్రధాన UK ఆధారిత బ్యాంకుగా నిలిచింది. ఇటీవల అమెరికా, కెనేడియన్ బ్యాంకులు కూడా ఈ కూటమి నుంచి వైతొలగాయి. 2021లో UNEP ఫైనాన్స్ ఇనిషియేటివ్ కింద NZBA ప్రారంభమైంది. కాగా గ్లాస్గో ఫైనాన్షియల్ అలయన్స్ ఫర్ నెట్ జీరోలో మాత్రం HSBC కొనసాగుతోంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, గోరుమారా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.